ఈ మూడు పద్ధతులు కూడాను నిషిద్ధములైనటువంటివి. శాస్త్రవేత్తలు ఎవరు, ఆచారపరులు ఎవరు అంగీకరించేటువంటివి కాదు. ఇది ఈ ఈ వ్యవస్థలో ఉన్నటువంటి రకరకాలైన పరిణామాలు గమనించదగినవి. ఎట్లా వస్తుందనంటే, ఒక వ్యవస్థ మొదలవుతుంది, దాంట్లో కొన్నాళ్లకు బలహీనతలు మొదలవుతాయి, అది శక్తిహీనమైతూ ఉంటుంది, దురాచారాలు బయలుదేరినప్పుడు ఆ వ్యవస్థ మీద అపకీర్తి వస్తుంది కొన్నాళ్లకు. నిజానికి మొదట ఆ వ్యవస్థలో ఇటువంటిది ఉండదు, కానీ కొన్నాళ్ళకి అలాంటిది వచ్చి చివరకు ఈ మార్గం అంటే ఇంకా ఈ దురాచారములే అనేటువంటి అపార్థం ప్రజలలో వ్యాపించేటువంటి పరిస్థితి వచ్చింది. కనుక ఈ భైరవి సంప్రదాయం కూడా అటువంటిదే. మొదట్లో సన్మార్గంలో బాగా సదాచార మార్గంలో వచ్చినటువంటిది, తర్వాత దురాచార మార్గంలోకి రావటం మూలాన ఆ శబ్దానికి అర్థం పతితమైంది, అర్థ విపరిణామం వచ్చింది. మామూలు భాషాశాస్త్రంలో చెప్తే సిమాంటిక్ చేంజ్ ఇన్ ద లాంగ్వేజ్, అర్థ విపరిణామం వచ్చింది అని చెప్తాం.